హాయ్ అండి అందరికీ. కార్తీక పౌర్ణమి రోజున అందరూ ఎలా జరుపుకున్నారు? గుడికి వెళ్ళి దీపాలు వెలిగించుకున్నారా? మేమైతే ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజున గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపించుకున్నాము. ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న కథ విన్నా చాలా మంచిదండి. ఆ రోజు ఉదయమే 8 గంటల వరకు గుడిలో ఉండమని చెప్పారు. ఇంకా మేము వెళ్ళేసరికి 8:15 అలా అవుతుంది. అప్పటికే చాలా మంది వచ్చేసారు. ఎంత ముందుగా వస్తే అంత ముందు కూర్చోవచ్చు. ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి మనం డబ్బులు కడితే చాలు అన్ని వాళ్ళే ఇస్తారు. ఇలా ఒక ప్లేట్లో కలశము, కొబ్బరికాయ, పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే ప్లేట్లలో పెట్టి అన్నీ ఇలా అరేంజ్ చేసి అయితే పెడతారు. ఒక్కొక్క జంటని అలా కూర్చోపెడతారు. పూజ అయితే చాలా బాగా జరిపిస్తారు. మేము కార్తీక మాసంలో ఇది 3వసారి అండి పెళ్ళయిన తర్వాత. మేము కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి జరిపించుకోవడం ఇది 3వసారి. చాలా బాగా జరిపిస్తారు. ఒక సెంటిమెంట్ అని చెప్పొచ్చు మాకు ఈ టెంపుల్ అయితే. ఇంకా పూజకైతే అందరం అన్ని సిద్ధమైతే చేసుకుంటున్నాం. ఇక్కడ వినాయకుడిని తయారు చేసుకున్నాను. మూర్తిని శుభ్రం చేసి బొట్టయితే పెట్టుకున్నాను. వాళ్ళు పంచామృతము, తులసి దళాలు, పూలు, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు ఇలా ప్యాకెట్స్లలో ఇచ్చి మళ్ళీ ప్లేట్లో కూడా ఇచ్చారు. ఇంకా నవగ్రహాల పూజ కూడా జరిపిస్తారు కదా, దానికి కూడా అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇంకా మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనకి ఇష్టం అనిపిస్తే ఇంట్లో ఏదైనా నైవేద్యం కానీ పూలు పండ్లు తీసుకొని అయితే రమ్మని చెప్పారు. ఇంకా మేమైతే పూలు పండ్లు అయితే తీసుకొని వెళ్ళాము. పూజ చాలా మంది వచ్చారు. దగ్గరగా 60-70 మంది జంటలు అండి. చాలా బాగా జరిగింది పూజ. మంచిగా ఫస్ట్ వినాయకుడి పూజ జరిపించారు. తర్వాత నవగ్రహాల పూజ, తర్వాత కలశ పూజ జరిపించి సత్యనారాయణ స్వామి వ్రత కథ అయిపోయిన తర్వాత ఇంకా కుంకుమార్చన కూడా, అష్టోత్తరాలు ఇలా ఆలస్యమైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా జరిపించారు. అలానే ప్రసాదం మెయిన్ నైవేద్యము రవ్వతో చేస్తారు కదా, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, రవ్వతో చేసే నైవేద్యం కూడా అందరికీ బాక్సులలో అరేంజ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అయితే ఇచ్చారు. అది నైవేద్యంగా పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతిచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అలా వ్రతం అయిపోయిన తర్వాత అక్కడ గుడిలోనే గజస్తంభం ముందు నేను మా వారు 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటున్నాను. మార్నింగ్ వచ్చేసరికి మా చిన్నబాబు అయితే లేవలేదు, తను నిద్రపోతున్నాడు. ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి మేమైతే వచ్చేసాము. మా బాబు, పెద్ద బాబు, పాపని తీసుకొని అయితే పూజకైతే వచ్చాము. మా చిన్నబాబుని తీసుకొని వెళ్ళి అక్కడ వ్రతం దగ్గర మొక్కిపించుకోవడానికి అయితే తీసుకెళ్ళాను. అందరికీ బొట్లు పెట్టి వాళ్ళ నాన్న సాష్టాంగ నమస్కారం చేస్తుంటే మా పాప చూడండి వాళ్ళ నాన్నకు ఆశీర్వదిస్తుంది. తనని చూసి తను కూడా అలానే మొక్కుతుంది. తర్వాత నేను కూడా వెళ్ళి దేవుడికైతే మొక్కుతున్నాను. నన్ను చూసి మళ్ళీ వచ్చి వాళ్ళ అన్నయ్యలతో పాటు మళ్ళీ మొక్కుతుంది మా పాప. ఇలా దేవుడి పూజ చేస్తున్నాము అంటే అగరొత్తులు దేవుడికి చూపించడం, హారతి చూపించడం చాలా ఇంట్రెస్ట్, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారా ఈ గుడికి? మన గచ్చిబౌలిలో శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఇది. దీని పక్కనే శివాలయం కూడా ఉంటుంది. అక్కడ ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాను. వెలిగించుకొని పక్కనే నాగులు కూడా ఉండే, నాగదేవత, అక్కడ కూడా వెళ్ళి ప్రదక్షిణలు అయితే చేసుకొని అక్కడ కూడా మొక్కి వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 అలా అయ్యింది పూజ మొత్తం కంప్లీట్ అయ్యి దీపాలు వెలిగించుకునేసరికి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించుకుందామని చెప్పేసి మా పాపకైతే కాళ్ళకి పసుపు రాస్తున్నాను. మంచిగా పెట్టించుకుంటుంది, గంధం కానీ బొట్టు కానీ చాలా ఇష్టం తనకి. పెట్టించుకొని సోఫాకి అంటించుకోకుండా ఎంత నీట్గా వెళ్ళి కూర్చుంది చూడండి, ఇంత కూడా నీట్గా. ఇంకా నేను గడపకి పసుపు రాసి ముగ్గు వేస్తుంటే నేను వేస్తానని చెప్పేసి వేస్తుంది. ఒక సైడ్ నేను వేస్తుంటే ఒక సైడ్ తను మొత్తం తుడిపేస్తుంది. అలానే ఇంకా ఇద్దరం కలిసి పసుపు రాసి ముగ్గు అయితే వేశాను. తనతోనే పువ్వులు అయితే పెట్టించాను. చూడండి ఎంత బాగా పెడుతుందో పువ్వులు పెట్టి. నేను చెప్పకముందే గడపకైతే మొక్కుతుంది మంచిగా. పూజ అంతా అయిపోయే వరకు నా పక్కనే ఉంది. చూడండి పువ్వులు ఎంత బాగా పెడుతుందో, చాలా ఇష్టం. నేను చెప్పకముందే మొక్కింది అసలు గడపకి మంచిగా. ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే అది ఆ కళనే వేరు.
మహాలక్ష్మి అని అందుకే అంటారు ఇంటికి ఆడపిల్లని. తర్వాత తులసి దగ్గర మాకు ముందల కాంపౌండ్ వాల్ పైన తులసి కోట ఉంటుంది. పూజ చేసుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి ఆ స్టూల్ అయితే ఆ స్టీల్ది ఆ చైర్ వేసుకొని దానిపైన దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఇలా మధ్యలో 365 ఒత్తులు పెట్టి పిండి దీపాలు అయితే ఈసారి ఇంకా వెలిగించుకోలేదని చెప్పేసి పిండి దీపాలు వెలిగించుకుంటున్నాను. అన్నీ కలిపి ఒక 11 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి తులసి కోటలో కూడా దీపారాధన అయితే చేసేసుకొని దీపాలు వెలిగిస్తుంటే మా పాప నేనే వెలిగిస్తానని ఇద్దరం కలిసి 365 ఒత్తులు అయితే వెలిగించాను. ఆ తర్వాత ఒక దీపాన్ని నేను వెలిగిస్తానని చెప్పి ఇలా నొక్కేసింది. తర్వాత నేనే అన్నీ అయితే వెలిగించుకున్నాను. అసలు ఆ దీపాలు వెలుగుతుంటే మనసంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆ రోజు అంత పాజిటివ్గా అనిపించింది మైండ్ అంతా. ఎంతైనా మనం గుడికి వెళ్ళినా పూజలు చేసుకున్నా అంత పాజిటివ్గా మనకి మామూలు టైంలో అయితే అస్సలు ఉండదు. మన మైండ్ పూజ చేసుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఆ రోజైతే నేను ఉపవాసం ఉన్నాను. తర్వాత సాయంత్రము తులసికోట దగ్గర దీపారాధన పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నైట్ అయితే ఉపవాసాన్ని వదిలాను. ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. నేను ఎలా చేస్తున్నానో మా పాప కూడా అలానే చేస్తుంది. తన పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నన్ను అల్లరి చేస్తూ నన్నైతే సరిగా డిస్టర్బ్ చేస్తూనే ఉంది మా పాప. నేను తులసికోట దగ్గర అక్షంతలు వేసి ప్రదక్షిణలు చేస్తుంటే నన్ను చూసి తను కూడా అలానే చేస్తుంది. అయితే ఇంకా ఈ కార్తీక మాసం నెల మొత్తం చేయలేని వారు ఈ నెలలో కార్తీక పౌర్ణమి, ఏకాదశి, క్షీరద్వాదశి, ఒక సోమవారం, ఈ 4 రోజులు ఉపవాసం ఉండి మంచిగా మనం పూజ చేసుకున్నామంటే ఈ నెల మొత్తం చేసినంత పుణ్యం అయితే దక్కుతుంది. చూడండి, నేను కూర్చొని మొక్కుతుంది, ప్రదక్షిణలు చేస్తే తను కూడా ప్రదక్షిణలు చేస్తుంది. తనకి ఎంత ఇష్టమో అసలు పూజ దగ్గర ఉండాలన్న చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంది. అసలు అలా దీపాలు వెలుగుతుంటే మనసంతా ప్రశాంతంగా అనిపించి ఆ దీపాలు కొండెక్కే వరకు నేనైతే దీపాల ముందు కూర్చొని అలానే ఉన్నాను. చాలా మనసంతా ప్రశాంతంగా అనిపించింది. చూడండి ఎంత కాంతివంతంగా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాటల్లో చెప్పలేమో అంత రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంటుంది. కార్తీక పౌర్ణమి ఈసారి సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు ఇంటి దగ్గర కూడా పూజ చేసుకొని చాలా బాగా జరిగింది. అందరికీ హాయ్ చెప్పు అని చెప్తే అస్సలు కూర్చోవట్లేదు. ఆ దీపాల దగ్గరికే వెళ్ళి ఆడతానంటుంది. కాలుతుందేమో అని చెప్పేసి నాకు భయము. తనతో ఇంకా దగ్గరుండి కూర్చొని దీపాలు కొండెక్కే వరకు అలానే కూర్చొని ప్రశాంతంగా అనిపించింది నాకైతే. నేనైతే పూజ ఇలా మార్నింగ్ గుడికి వెళ్ళి వ్రతం చేసుకోవడము, సాయంత్రం ఇంటికి వచ్చి ఇలా తులసికోట దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి. నేనైతే కార్తీక పౌర్ణమి రోజున వ్రతం పూజ చాలా పండగలాగా జరిగింది. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే మీకు అందరికీ ఇక్కడ నేను మా వారు ఇద్దరం కలిసి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని అయితే చెప్తున్నాము. తర్వాత షార్ట్ వీడియోస్ చూసినంతగా దానికి వచ్చినంత వ్యూస్ లాంగ్ వీడియో అయితే ఎవ్వరు చూడట్లేరు. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అలానే నేను క్రాఫ్ట్స్, డిఐవైలు ఇలాంటివి చేస్తూ ఉంటాను. అవి కూడా పెడతాను. ఎలా ఉందో నచ్చితేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజున ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. అలా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. మా అత్తయ్యతో, పక్కన ఆంటీ, మా బాబు, మా పాప అందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.